जब तक आप आंदोलन की अच्छा आप हमारे साथ कॉपरेट करना अच्छा नहीं, उसको तो अंजन को तो प्रवेश उसमें अरेस्ट करना आप बताइए थे वो चलेगा मैं भी सही बता रहा हूँ, मैं वो नहीं होता, मेरे को भी मालूम नहीं। व्हाट्सएप आ रहा है घड़ी घड़ी तो मैं देखा, मैं एयरपोर्ट जा रहा था। अच्छा मेरे मालूम भी नहीं आपका ये पुलिस स्टेशन यहाँ है, सही भी नहीं मालूम, रियल नहीं मालूम। मैं बात कर लूँ, हाँ मैं यहाँ आता हूँ, मेरा दोस्त है हाशमी के लिए मैं आता हूँ कभी कभी। चलिए बहुत बहुत मैं वो रोड से जाता हूँ। उसको ले लेके आओ। నా పేరు శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్ని. మేము ఇవాళ మధ్యాహ్నం 3:30 మధ్యన మిసెస్ కోదండ రామ్ గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి గారికి. ఏంది అంటే అప్రజాస్వామికంగా ఎమర్జెన్సీ రోజుని కల్పిస్తూ ఇవాళ మార్నింగ్ 3 నుంచి 3:30 మధ్యన వారి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి కోదండ రామ్ గారిని ఇల్లీగల్గా అరెస్ట్ చేశారని ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఎవరైతే దీనికి బాధ్యులో వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే సిపి గారు ఏమన్నారు అంటే 5 o'clockకి వదిలేస్తాము అని చెప్పారు. సో ఇప్పుడు మేము జేఏసీ తరఫున మీరు ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు మరి అదరు మంచిర్యాల జేఏసీ మిగిలిన జిల్లాల జేఏసీ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు డీసీపీ గారితో మాట్లాడితే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. మోస్ట్ ప్రాబబ్లీ అరౌండ్ 6 o'clock మేము కోదండ రామ్ గారిని రిలీజ్ చేస్తామని చెప్పారు. మేము రిలీజ్ అయితే తీసుకొని వెళ్దామని వచ్చాము. ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు సార్? ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు? ఇది బద్దాలు కొట్టి ఇది ఇప్పుడు మేము గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్ళాము, వారు లేరు, వారి రాజ్భవన్లో లేరు. వారి అపాయింట్మెంట్ కూడా కోరాము. అక్కడికి మిసెస్ కోదండ రామ్ గారు కూడా వచ్చారు. అక్కడికి వారి హెల్త్ బాగాలేకుంటే వారు అక్కడి నుంచి మేము రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళారు. ఇక మేమేమో తదుపరి ఇక్కడికి వచ్చాము. మోస్ట్ ప్రాబబ్లీ గవర్నర్ గారు మళ్ళీ రాజ్భవన్కి వచ్చినాక వారి అపాయింట్మెంట్ కోసం మేము అడిగాము. మోస్ట్ ప్రాబబ్లీ వస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషన్ ఉల్లంఘన జరిగింది. మేము అడిగిన దాంట్లో కూడా ఏమడిగామంటే తెలంగాణలో ఇవాళ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ అయితే ప్రజల వైపు ఒక నిరుద్యోగుల వైపు నిలబడి వాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్నారు. అతని మీద అన్డెమోక్రటిక్గా, అన్కాన్స్టిట్యూషనల్గా, ఇల్లీగల్గా వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని పక్కన పెట్టి ఇలా అరెస్ట్ చేయడం అనేది డిసెంట్. డెమోక్రసీలో మీకు డిఫరెంట్ వాయిసెస్ ఉండొచ్చు, కానీ ఇలా ఎక్సెసివ్ పోలీస్ యూజ్ చేస్తూ చేయొద్దు అనేది సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్ వెరీ క్లియర్గా ఉన్నాయి. సో వారి దృష్టి కూడా కాన్స్టిట్యూషనల్గా గవర్నర్ హ్యాస్ టు అపోల్డ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ట్రూ స్పిరిట్ బై వర్డ్, లెటర్ అండ్ స్పిరిట్ అని చెప్పి వారికి కూడా ఒక మెమోరాండం ఇవ్వడానికి టైం అడిగాము. మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ రేపు వస్తే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే కోదండ రామ్ గారిని ఇవాళ రిలీజ్ చేసినా కానీ మళ్ళీ జేఏసీ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని మళ్ళీ వివాదాలు రచించుకుంటూ మళ్ళీ ఎక్కడైతే జరిగిందో అప్రజాస్వామ్యంగా దాని మీద చర్యలు తీసుకోమని బోత్ డిపార్ట్మెంటల్గా మళ్ళీ ఇలాంటి తదుపరి కార్యక్రమాలు మళ్ళీ వీళ్ళు ముందుకి ప్రజల వైపు ఉండి ముందుకు పోవడానికి కూడా వాళ్ళు చర్యలు అంటే వాళ్ళ స్టీరింగ్ కమిటీ చేసుకుంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏసీబీ గారు ఏం చెప్పారు సార్? ఏసీబీ గారు ఏం చెప్పారు? సార్ మాట్లాడుతున్నారు. తెల్లారక ముందే 3ంటికి దర్వాజాలు బద్దలు కొట్టి కోదండ రామ్ను అరెస్ట్ చేయడం ఏ విధంగా న్యాయం? టెర్రరిస్టుల మీద కూడా ఇటువంటి చర్యలు తీసుకోరు. దొంగల మీద లేదు, దోపిడీ చేసే దౌర్జన్యం చేసేటోళ్ళ మీద లేదు. అటువంటిది కోదండ రామ్ గారు ప్రజాస్వామిక పద్ధతుల అవలంబిస్తూ తెలంగాణ కోసం పాటుపడి తెలంగాణ ఉద్యమంలో మమేకమై అన్ని పార్టీలతో కలిసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీని కన్వీనర్గా ముందుకు తీసుకుపోతూ వస్తున్న కోదండ రామ్ గారు ఈరోజు ఏ విధంగా ఈ ప్రభుత్వానికి ఓ విధమైన
ఏ విధంగా కోదండరామ్ గారు వాళ్ళ ప్రభుత్వానికి నష్టం చేస్తారు లేక ప్రజాస్వామ్యానికి నష్టం చేస్తారన్న ధోరణి ఏమాత్రం హర్షించదగ్గది కాదు. రెండోది, ప్రభుత్వానికి అసలు తెలివిలేని పనులు చేసుకుంటా సింపుల్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు కూడా కాంప్లికేట్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పాలు చేస్తూ లేనిపోని అవస్థలకు గురి చేస్తూ ఎన్నో విధాల అప్రతిష్ట పాలు చేస్తున్నారు ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని. ఉదాహరణకు నీళ్ళే ఉన్నాయి, నీళ్లు లేని వీలు కాని చోట ప్రాజెక్టులు కట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకుంటా అది కాదని కోట్ల పడి ఆగిపోయి ధన నష్టమయ్యి ప్రజాధనం అంతా నష్టానికి గురి అవుతున్నది. సింపుల్ సొల్యూషన్స్ ఉన్నవి, అవి పాటించరు. అన్ఎంప్లాయ్మెంటే ఉన్నది. చాలా ముఖ్యమైనది తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ పోవాలంటే హైదరాబాద్లో లేకపోతే ఏ సిటీలోనో ఉద్యోగాలు ఇస్తే పోయేది కాదు. ఎంతోమంది ప్రజలు ఊళ్ళలో చదువుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ప్రతి మండలాన్ని గ్రోత్ సెంటర్ చేస్తే మండలికే బడ్జెట్ ఇస్తే 415 మండలాలు ఉన్నాయి. 40 కోట్లు మండలికి ఇచ్చిన ప్రతి సంవత్సరం, 20 కోట్లు టెక్నాలజీ డెవలప్మెంట్, 20 కోట్లు శాలరీస్కి ఇస్తే అక్కడనే 50% నిరుద్యోగం పోయి అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. ఇంట్లో తిని ఊళ్ళో పక్కకున్న ఊళ్ళో ఇంట్లో భోంచేసి అమ్మనాయన దగ్గర నుండి మండలికి వచ్చి ఉద్యోగం చేసి సాయంత్రం మళ్ళీ ఊరికి పోయి తన ఊళ్ళో తన ఇంట్లో ఉండేటట్లు ఆస్కారం కల్పిస్తే తద్వారా ఉద్యోగమే కాకుండా సంతోషం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. డ్రైవర్ల లేకపోతే హోటళ్లలో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే 10,000 పాపం వాళ్ళు ఒకటే రూమ్లో 5-6 కలిసి ఉండు. సార్ ఏమన్నారు పోలీసులు ఆరింటికి వదిలిపెడతామంటున్నారు. మహేందర్ రెడ్డి కమిషనర్ ఆఫ్ పోలీసులు కూడా మేమందరం కలిసి అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే 5 వరకు వదిలిపెడతామని. ఆల్రెడీ రతన్ గారు వారి అసిస్టెంట్ నల్లపుట్ట పోలీస్ స్టేషన్ ఉంటే వాళ్ళని వదిలిపెట్టి ఇప్పుడు ఇంకో అర్ధ గంటలో వదిలిపెడతాను సార్ అంటే. నిరుద్యోగం పోవాలంటే డీసెంట్రలైజ్ డెమోక్రటైజేషనే ముఖ్యం. మండలానికే బడ్జెట్ ఇస్తే 415-40 కోట్లు ఇస్తే 16-17 కోట్లు, 1,30,000 కోట్ల బడ్జెట్ల 17,000 ఇస్తే అన్ఎంప్లాయ్మెంట్ పోయి 60-70% పాపులేషన్ ఇది మాది ప్రభుత్వం అన్న ధోరణిలో వాళ్ళు దాని మమేకమై ఈ ప్రభుత్వాన్ని నడిపితే అదే నిజమైన ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్య పద్ధతి లేకుండా